వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీ కొత్త సారథిని ఎన్నుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన 3.5 నెలల తర్వాత పార్టీని ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ పోలిట్ బ్యూరో సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని సెక్రటరీగా నియమిస్తూ పార్టీ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ 1983లో డిగ్రీ చదువుతుండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుండి కమాండర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడిలో నంబాల కేశవరావుతో పాటు దేవ్జీ కీ రోల్ పోషించినట్టు ప్రచారం జరిగింది. ఆయన తలపై ప్రస్తుతం ₹1 కోటి రివార్డు ఉంది. అయితే దేవ్జీ నియామకంపై ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రాలేదు.